హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు టాటా ఛానల్. సో ఇప్పటివరకు అయితే మనం తెలంగాణ పాలిసెట్లో ఉండే మ్యాథ్స్ పార్ట్ని అదేవిధంగా ఫిజిక్స్ పార్ట్లో కూడా కీ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యంగా ఈ మూడో పార్ట్ అయితే రిలీజ్ చేస్తున్నాం. ఇందులో మీకు కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కంప్లీట్ కీ అయితే ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ పేపర్ కెమిస్ట్రీ పార్ట్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే టోటల్గా మీకు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుండే మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మిగతా అడపా మిగతా చాప్టర్లు అయితే వేశారు. ఒకసారి చూద్దాం, ప్రాబ్లంలోకి వెళ్దాం. కార్బాక్సిలిక్ ఆమ్లం ఉండే ప్రమేయ సమూహం ఏదంటే COOH అండి. సో ఇలా మనకుంటుంది COOH అయితే ఉంటుంది, ఇది సాధారణంగా మనకు ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వస్తే ఆల్కైన్ అండి. ఆల్కైన్ అంటే మనకి CnH2n-2 రావాలి. సో మీకు అలా అయితే మీకు ఆప్షన్ 4లో అయితే ఆన్సర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక తర్వాత చూద్దాం, ఇదొక డైరెక్ట్ రియాక్షన్ అయితే ఇచ్చారు. CH3CH2OH అనేది కాన్సెంట్రిక్ H2SO4తో మనం 170 degrees వద్ద టెంపరేచర్ వద్ద హీట్ చేసినట్లయితే CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ H2 అయితే రావడం అయితే జరుగుతుంది. బట్ ఈ H2 అనేది మనకి H2SO4 చేత ఏమవుతుందంటే అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ మీకు CH2 డబుల్ బాండ్ CH2 వస్తుంది. సో దట్ ఈస్ ఆప్షన్ 4లో మీకు రైట్ ఆన్సర్ అయితే ఉంది. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. ఇక్కడ క్రింది వానలో ఒకే జాతికి చెందిన జంట ఏది అన్నారు. సో మనకున్న ఫార్ములా ప్రకారం చూస్తే ఇక్కడ చూడండి, CnH2n కాదు, 2n-2 పెట్టుకున్న ఇదైతే మీకు సరిపోదు. ఇక్కడ మీకైతే సరిపోతే రెండు కూడా ఆల్కేన్సే ఇచ్చారు. CnH2n+2, ఇక్కడ కూడా CnH2n+2కి అయితే సరిపోతుంది. కాబట్టి మీరు ఆప్షన్ 2ని అయితే మీరు హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. ఇక తర్వాత చూద్దాం, ఎథనాల్ను లోహ సోడియంతో చర్య జరిపితే వెలువడి వాయువు ఏదంటే హైడ్రోజన్ నుండి విడుదలవుతుంది. సో ఇది డైరెక్ట్ కూడా, ఇది కూడా కార్బనేట్ కాంపౌండ్ నుండి ఇచ్చారు. ఇక తర్వాత చూస్తే ఆల్డిహైడ్ ప్రమేయం అండి. ఈ ఆల్డిహైడ్ ప్రమేయం అయినప్పుడు ప్రిఫిక్స్గా ఉండేటప్పుడు ఒకలా పిలుస్తాము, అండ్ అదేవిధంగా సఫిక్స్గా ఉండేటప్పుడు సఫిక్స్గా అయితే ఆల్ అని పిలుస్తాము. బట్ క్వశ్చన్లో వాడు ప్రిఫిక్స్ అడిగాడు కాబట్టి ఫార్మలీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఫార్మల్ అనేది అంట ఆప్షన్ 3 అనేది మీరు చూస్ చేసుకోవాలి. కానీ 97th క్వశ్చన్ వద్దాం. ఇక్కడ CH4లో అణువులో బంధకోణం ఎంత అంటే డైరెక్ట్గా 109 degrees 28 minutes అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ జింక్ పైన HClతో చర్య జరిపినట్లయితే ఏర్పడే వాయువు, ఇది మనకి యాసిస్ అండ్ బేసిస్ నుండి తీసుకున్నారు. డైరెక్ట్గా మనకు తెలుసు Zn+HCl = ఓకేనా. డైరెక్ట్గా మనం చేస్తాం, H2 చేస్తే మనకి హైడ్రోజన్ గ్యాస్ అయితే రిలీజ్ అవుతుంది. లేదా యాసిడ్స్ అనేవి మెటల్తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ రిలీజ్ చేస్తాయి. సో అలా అయినా మీరు చెప్పుకోవచ్చు. క్రింది వానలో ఏ అణువు త్రిబంధాన్ని కలిగి ఉంటుంది. ట్రైబల్ బాండ్ అయితే మనం డైరెక్ట్గా చెప్పవచ్చు N2 అండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనగానేమి కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అని పిలుస్తాం. ఓకేనా. సో దట్ మీన్స్ హాఫ్ H2 ఉండాలి. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని కానీ మీకు హాఫ్ H2 ఉంటే మీరు డైరెక్ట్గా చూస్ చేసుకోండి. ఇక తర్వాత మధ్య పరమాణువు వ్యాలెన్సీ కక్షలో ఒక ఒంటరి జంట మాత్రమే ఉండేది ఖచ్చితంగా మీరు NH3లో అండి. సో నైట్రోజన్లో మీకు లోన్ పేరు ఉంటుంది అండ్ రిమైనింగ్ 3 హైడ్రోజన్తో మీకు బాండ్లోకి వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా మీరు NH3కి వెళ్ళొచ్చు. క్రింది వాళ్ళలో ఆయానిక సమ్మేళనం కానిది, విచ్ ఈజ్ నాన్ అయానిక్. అయానిక్ కానిది అంటే ఈజీగా మీరు చెప్పొచ్చు Na2O అండి. ఓకేనా. ఎందుకంటే ఇవన్నీ కూడా అయానిక్ బాండ్ వల్ల ఏర్పడతాయి. BeCl2, MgCl2, NaCl అనేవి. తర్వాత హెమటైట్ నుండి ఐరన్ని సంగ్రహించినప్పుడు ఉపయోగించే ద్రవకాన్ని. సో మనం హెమటైట్ని మనం బ్లాస్ట్ ఫర్నిస్లో వేచి దాన్ని బర్న్ చేసేటప్పుడు దాని యొక్క మెల్టింగ్ పాయింట్ని రెడ్యూస్ చేయడానికి మనం కలిపేటటువంటి ఒక పదార్థాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫ్లక్స్ అని పిలుస్తాం. సో దట్ ఈస్ CaCO3 అని అయితే మనం యూజ్ చేస్తాం అనమాట. ఇక 104 చూద్దాం. సో ఇది చాలామంది తప్పు చేసే ఉంటారు నాకు తెలిసి, ఎందుకంటే కార్బన్ యొక్క అస్పటిక రూపాంతరం అమర్ఫోస్ అల్ట్రోప్ ఆఫ్ కార్బన్ అనేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతాం. రైట్ ఆన్సర్ అయితే బొగ్గు అండి. బొగ్గు అనేది మనకి ఏమవుతుంది, అస్ఫటిక రూపాంతరం అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ 3 అనమాట. ఇక తర్వాత చూద్దాం, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ వెన్ మెటల్ కార్బనేట్ రియాక్ట్స్ విత్ డైల్యూటెడ్ యాసిడ్. నాట్ ఫార్మ్డ్ అండి, గుర్తుపెట్టుకోండి, నాట్ ఫార్మ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, మనం యాసిడ్తో HClతో కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రోజన్ కార్బనేట్ కానీ సోడియం కార్బనేట్ కానీ తీసుకున్నారనుకోండి, Na2CO3 తీసుకుంటే మనకి ఏమొస్తుందో చెప్పండి. ఫస్ట్ వన్ NaCl వస్తుంది. సో 2 NaCl వస్తుంది, ప్లస్ మీకు హైడ్రోజన్ వస్తుంది, ప్లస్ వాటర్ వస్తుంది. సో సారీ అండి, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, వాటర్ వస్తుంది. సో సాల్ట్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, H2 వస్తుంది. కానీ క్వశ్చన్ ఏమంటారు, రానిది ఏది? సో హైడ్రోజన్ అనేది మనకి రాదు. కాబట్టి ఆప్షన్ 3ని మీరు చూసుకోవచ్చు. పైరోల్యూసైట్ అనేది ఏ లోహం యొక్క ధాతువు అంటే డైరెక్ట్గా మనం చెప్పొచ్చు మాంగనీస్ అండి. తర్వాత అలోహపు ఆక్సైడ్లు నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఏ నేచర్ని కలిగి ఉంటాయి. సో
యాసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ డైఆక్సైడ్ అనుకోండి. ఓకేనా, రైట్. తర్వాత చూద్దాం. సో అయితే ఇంకా క్వశ్చన్, సో డ్రై ఇక్కడ అడిగేటప్పుడు కానీ ఒకవేళ డ్రై నాన్ మెటల్ ఆక్సైడ్స్ అని అడిగాడు అనుకోండి, అప్పుడైతే మనం ఏం చెప్తాం, న్యూట్రల్ అని చెప్తాం. బట్ ఇక్కడ ఏమడిగాడు, నాన్ మెటల్ ఆక్సైడ్ అన్నాడు కాబట్టి డైరెక్ట్గా మీరు యాసిడిక్ నేచర్ని తీసుకోవచ్చు. భస్మీకరణము, సో క్యాల్సినేషన్ అంటే ఏమిటి, ద హీటింగ్ ద ఓర్ విత్ ఆబ్సెంట్ ఆఫ్ ఎయిర్ ఆర్ ఆక్సిజన్ అంటాం. ఆక్సిజన్ లేదా గాలి లేని సమక్షంలో మనం ఏం చేస్తాం, ఓర్ని వేడి చేస్తే దాన్ని క్యాల్సినేషన్ అంటాం. కాబట్టి ఏమన్నాడు, O2 అందుబాటులో లేకుండా, అబ్సెన్స్ ఆఫ్ O2. ఓకే, తర్వాత నవీన ఆవర్తన పట్టికలో మొత్తం అంతర పరివర్తన మూలకాలు, సో ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని వేటిని పిలుస్తారు, మనకి F బ్లాక్ ఎలిమెంట్స్ని పిలుస్తాం. ఈ F బ్లాక్నే మనం ఏమంటాం, ల్యాంథనైడ్స్ అంటాం, అదేవిధంగా యాక్టినైడ్స్ అంటాం. మొత్తం ఇవన్నీ ఉంటాయి కిందన 14, 14, 14, 14, 28 అయితే ఉంటాయి. ఇక 110 చూద్దాం. సమశక్తి ఆర్బిటాల్, ద పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనగానే డైరెక్ట్ మీరు వెళ్ళిపోవాలి, హున్స్రాకి వెళ్ళిపోవాలి. పేరింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనగానే హున్స్రా పెట్టుకోవాలి. అండ్ ఫిల్లింగ్ ది దాన్ని ఏమంటారు, సేమ్ ఈక్వల్ ఎనర్జీ ఉండేటటువంటి ఆర్బిటల్, డిఆర్జినేట్స్ ఆర్బినేట్స్లో ఫిల్ అయితే దాన్ని ఏమని పిలుస్తాం, ఆబ్బో ప్రిన్సిపల్ అంటాం. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి, సో పేరింగ్ అనగానే హున్స్లా అని పెట్టేయాలి, ఇంక చూడక్కర్లేదు. తర్వాత హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ చర్య పొంది H2O ఫామ్ అవుతుంది కదా. H2Oలో మనకి ఏమవుతుంది, H2:1 కాబట్టి 2 moles హైడ్రోజన్ 1 mole ఆక్సిజన్ అనేది కెమికల్ బాండ్లో ఫాల్ట్ అయితే మనకి 1 mole H2O వస్తుంది. సో ఇది మనకి కెమికల్ ఈక్వేషన్స్ అండ్ బ్యాలెన్సింగ్లో ఉంటుంది. సో ఆన్సర్ అయితే 2:1 మీరు చూస్ చేసుకోవచ్చు. క్రింది వాటిలో ఏ క్వాంటం సంఖ్య ఆర్బిటాల ప్రాదేశిక, సో చూడండి, డిస్క్రైబ్ ది స్పేషియల్ ఓరియంటేషన్. స్పేషియల్ ఓరియంటేషన్ అనేది కానీ మనకు గుర్తుండాల్సింది మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. సో ఇది ఎక్స్ఎస్ వైబ్ ఉందా లేదా వై వైబ్ ఉందా జెడ్ వైబ్ ఉందా, ఏ విధంగా రొటేట్ అవుతుంది చెప్తుంది. కాబట్టి ML ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మాయిలర్ డయాగ్రామ్ ఇచ్చారంటే డైరెక్ట్గా, సో విచ్ ఇస్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ 3s 3p 4s 3d. కాబట్టి మీరు ఆప్షన్ 3ని చూస్ చేసుకోవాలి. ఇక తర్వాత ఇది బిగ్ క్వశ్చన్ అంటాను, క్వశ్చన్ ఆఫ్ ది బిగ్ క్వశ్చన్ అంటాం ఇది. సో ఇది అయితే చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం అడిగాడు చూడండి, హౌ మెనీ మాలిక్యూల్స్ ఆర్ హైడ్రోజన్ ఆర్ ప్రెజెన్స్ ఇన్ 10 grams ఆఫ్ హైడ్రోజన్. ఫస్ట్ 1 gram హైడ్రోజన్లో ఎంత ఉంటాయో చూసుకోవాలి. 1 gram హైడ్రోజన్ అంటే మనకేమవుతుంది, H2 అని తీసుకుంటాం, ఎందుకంటే డయాటమిక్ కాబట్టి. సో H2 అనేసరికి ఎంత ఉంటుంది, 6.02 × 10⁻23 అవుతాయి అనమాట. బట్ H అనేసరికి తీసుకుంటే ఏమవుతుంది, ఇందులో by 2 చేసుకోండి, అంటే by 2 చేశారనుకో మీకు ఏమొస్తుంది, 3.01 × 10⁻23 మాలిక్యూల్స్ ఇన్ 1 gram అవుతుంది. సో వాడు అడిగింది ఏంటండి, 10 grams అన్నట్టు. కాబట్టి ఇంటూ 10 చేయండి. 10 చేస్తే మనకి ఏమవుతుంది, 3 × 0.1 × 10⁻23, ఇది 10⁻1 కాబట్టి మీకు 10⁻24 వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, కాబట్టి ఆప్షన్ 4 అయితే మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఇక 115 చూద్దాం ఒకసారి. జెర్మేనియం అన్నది, సో సిలికాన్ అండ్ జెర్మేనియాన్ని మనం ఫిజిక్స్లో చెప్పేటప్పుడు కూడా చెప్తాము. వాటిని ఏమంటారు, అర్ధలోహాలు, మెటలాయిడ్స్ అని అంటామని చెప్పుకున్నాం కదా. ఏబీ యొక్క 2 మూలకాల మధ్య రుణ విద్యుదాత్మక తేడా 3 ఉంటే ఏబీ అణువులో ఉన్న బంధం ఏంటి. సో సాధారణంగా మనకి ఎలక్ట్రోనెగటివిటీ అనేది కానీ 1.9 కంటే ఎక్కువ ఉందనుకోండి, 1.9 1.9 మీరు కామెంట్లో చెప్పండి. సో 1.9 కన్నా ఎక్కువ ఉందనుకోండి, దే షుడ్ బి అండర్ గో ఫర్ ది అయానిక్ బాండ్. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అయానిక్ బాండ్ని మీరు చూస్ చేసుకోవచ్చు. తర్వాత క్రింది వాటిలో హాలోజన్ యొక్క సరైన రుణ విద్యుతాత్మకత క్రమం. సో పైనుండి కిందకు వచ్చేసరికి రుణ విద్యుతాత్మకత తగ్గుతుంది కాబట్టి మీరు డైరెక్ట్గా చేయొచ్చు. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండి. ఆప్షన్ 2 అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక తర్వాత చూస్తే పరమాణు సంఖ్య గల మూలకాలు ఎక్కడ ఉంటాయి. 3 అనేసరికి మీకు ఎక్కడ వస్తుందండి, మళ్ళీ ఫస్ట్ కాలంలోనే వస్తుంది. దట్ మీన్స్ ఇది NS1 అవుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే ఏ బ్లాక్నకు చెందుతాయి అన్నాడు. సో S బ్లాక్నకు చెందుతాయి, డైరెక్ట్గా వేసేయచ్చు. తర్వాత చూద్దాం, క్రింది వానిలో ఎక్కువ బంధ కోణం గలది అణువు ఏది. సో వాటర్ తీసుకుంటే 104 అనుకుంటాను, ఇంకా పాయింట్స్లో ఉంటుంది. అండ్ ఇది 1.7, ఐ థింక్ ఇది 104, 107, 109. ఇది బేరియన్ ట్రైఫ్లోరైడ్ అయితే మీకు 120 degrees Celsius ఉంటుంది. సో క్వశ్చన్ ఏంటిది, ఎక్కువ బాండ్ యాంగిల్ దేనికి ఉంటుంది. సో ఆప్షన్ 4 అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇదండి కీ అనమాట. సో ఈ కీ పైన మీకు ఏమైనా సందేహాలు కానీ ఏమైనా సజెషన్ కానీ ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మరిన్ని డౌట్స్ ఏమైనా ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ అన్ని రికార్డ్ చేసి పెట్టాము, వాటిని అయితే మీరు చూడగలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.